హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కార్న్ ఫ్లోర్తో హల్వా చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా చాలా చేసేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఎవరైనా గెస్ట్లు వచ్చే ముందైనా సరే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాంటి సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళిపోయి చూపించేస్తానండి. చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ తీసుకోవాలండి. కొలతకి ఒక గ్లాసు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ఏదైనా సరే ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ కొలతకి తీసుకోవాలి. ఒక గ్లాసు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ఒక గ్లాసు కార్న్ ఫ్లోర్కి ఒక 1 గ్లాస్ వరకు పాలు పడతాయండి. ఈ 1 గ్లాస్ పాలు కూడా ఈ కార్న్ ఫ్లోర్లో పోసుకొని కలుపుకోవాలండి, లమ్స్ ఏమి లేకుండా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా విస్కర్తో కలుపుకోవాలండి. లోపల లమ్స్ ఏమి లేకుండా. ఈ కార్న్ ఫ్లోర్ తొందరగానే ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది. ఒక 2-3 సెకండ్స్ కలుపుకుంటే చాలండి, ఎక్కువసేపు ఏం టైం పట్టదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను ఇది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి. చాలా బాగా నచ్చుతుంది అందరికీ, ఫ్యామిలీకి, పిల్లలకి అందరికీ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ స్వీట్ని. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి. మనం ఈ స్వీట్ చేసుకున్న తర్వాత ఏ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఆ ప్లేట్ని ముందుగా ఇలా నెయ్యి రాసి అప్లై చేసేసుకోవాలండి. నెయ్యి అంతా ఇలా అప్లై చేసుకుని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ నెయ్యి ఎందుకు అప్లై చేసుకోవాలంటే మనం చేసుకున్న స్వీట్ అంతా కూడా పళ్ళానికి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట రిమూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పుని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా. ఇక్కడ నేనైతే జీడిపప్పు ఒకటే తీసుకున్నానండి. మీరు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవైనా వేసుకుని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ స్వీట్ రెసిపీని పిల్లలైనా సరే చేసేయచ్చండి, అంత సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే చాలా ఫాస్ట్గా చేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా మెప్పించేయచ్చు. ఇప్పుడు జీడిపప్పులు వేగిపోయినాయి కదా, ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. జీడిపప్పులు మరీ నల్లగా వేయించుకోవద్దండి, కలర్ అస్సలు బాగోదు. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ముందు ఒక గ్లాసు పాలు మనం కార్న్ ఫ్లోర్లో కలుపుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసులు పాలు పోసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో కొలత ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు అనేది ఈ షుగర్ అంతా కరిగిపోయి కొద్దిగా ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇవి పాలు మీరు తీసుకునేటప్పుడు పచ్చి పాలు తీసుకోవద్దండి, ఇవి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. పచ్చి పాలు కానీ గోరువెచ్చగా ఉన్న పాలు మాత్రం తీసుకోవద్దండి, రెసిపీ అంతా టేస్ట్ పాడైపోతుంది. ఇక్కడ కాచి చల్లార్చిన పాలే తీసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నానండి. యాలకుల పొడి వేసుకోవడం మీకు ఇష్టం లేదు అంటే కనుక దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మరుగుని చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ముందుగా కార్న్ ఫ్లోర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పాలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేసుకునేటప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలుపుకొని వేసుకోండి, ఎందుకంటే కింద స్టిక్కీగా అయిపోతుంది కదా కార్న్ ఫ్లోర్, అందుకని. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల్లోనే మనకి ఇది రెసిపీ రెడీ అయిపోతుందండి. కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక ఎక్కువ టైం ఏం పట్టదు, వెంటనే చిక్కబడిపోతుంది. చిక్కబడి కొద్దిగా ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుందండి. ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి పాడైపోయిందేమో రెసిపీ అని కంగారు పడొద్దు, వెంటనే నార్మల్ అయిపోతుంది. చూసారు కదా, గట్టి పడిపోయింది, ఎక్కువ టైం తీసుకోలేదు. ప్యాన్కి చక్కగా సపరేట్ అయిపోతుందండి. ఇది ఉడికిన తర్వాత అప్పుడే మనకి ఈ రెసిపీ అయిపోయిందని చెప్పి ఒక గుర్తు అనమాట. చూసారు కదా,
థిక్గా అయిపోయింది. ఎక్కువ టైం పట్టలేదు, చూసారు కదండి. ఒక 2-3 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా థిక్గా అయిపోయి మనకి సరిగ్గా రాదండి రెసిపీ, టేస్ట్ అంతా పాడైపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకునే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడాను. చూసారు కదా, కొంచెం థిక్గా అయిపోయింది. ఈ ప్యాన్కి చక్కగా సపరేట్ అయిపోయిందండి, ఎక్కడ అంటుకోదు ప్యాన్కి. ఇది నాన్ స్టిక్గా ఉండే ప్యాన్ తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మీకు ఈ మనం తీసుకున్న గెరిటికి అంటుకుపోతుంది అనుకుంటే కనుక దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా ఈజీగా ఈవెన్గా చేసుకోవచ్చు అనమాట. నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. ఇది గెరిటికి అంటుకుపోయినట్టుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నేను. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల ఏంటంటే చూసారు కదా, చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది కంప్లీట్గా ఒక 1 అవర్ పాటు పూర్తిగా చల్లారిపోతే మనకి ముక్కలు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుందండి. చూసారా, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయాలండి. ఒక గంట, అరగంట అయినా సరే పక్కన పెట్టేసుకుంటే మనకి ముక్కలు కోసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. చక్కగా ఇప్పుడు మనం ఏ చాకుతో అయితే కట్ చేసుకుంటామో సేమ్ ఆ చాకుకి ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే దానికి కట్ చేసుకున్నప్పుడు అంటుకోకుండా వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ముక్క. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను సార్, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గానే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న పీస్ని ఆ క్లిప్ మిస్ అయిందండి. నేను మీకు కట్ చేసి చూపించిన క్లిప్ మిస్ అయింది. మనం ఇలా కరెక్ట్గా ఆరిపోయిన తర్వాత పీస్ అనేది చక్కగా వచ్చేస్తుందండి అంటుకోకుండా. ఇంతే అండి కార్న్ఫ్లోర్ హల్వా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.